హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు. రొటీన్కి భిన్నంగా ఏదైనా కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఎందుకు, ఏంటి, ఎలా అని చెప్పి ప్రజలందరూ ఒకంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని దేవనగిరి జిల్లాలో నల్లూరు గ్రామంలో ఒక రైతు పెంచుకుంటున్న 10 నాటు కోళ్లలో ఒక కోడి నీలి రంగు గుడ్డు పెట్టింది. గతంలో ఎప్పుడైనా విన్నారా మీరు? నీలిరంగు గుడ్డు సాధారణంగా తెల్ల గుడ్లను చూసుంటారు, లేదా బ్రౌన్ ఎగ్స్ చూసుంటారు. వాటిని మనం నాటుకోడి గుడ్లు అంటాం. అలాంటిది కంప్లీట్ గా నీలి రంగులో ఉన్న గుడ్డు పెట్టింది అని తెలియగానే ఆ చుట్టుపక్కల గ్రామ వాసులందరూ కూడా తండోపతండాలుగా ఆ వింతను చూడడానికి వెళుతున్నారు ఆ రైతింటికి. ఈ వార్త ఆ నోట ఈ నోట జంతు సంరక్షణ అధికారుల చెంతకు చేరింది. వెంటనే వాళ్ళు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురై, అవునా, నీలిరంగు గుడ్డ అని చూడ్డానికి వెళ్లారు. అయితే ఆ గుడ్డును పరిశీలించిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే, గుడ్డు ఇలా నీలిరంగులో రావడానికి కారణం 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి, జన్యు పరంగా ఏర్పడ్డ సమస్యల కారణంగా, లేదా కోడి క్లోమంలో బిలవర్డిన్ అనే ఒక వర్ణ ద్రవ్యం ఎక్కువగా స్రవించడం వల్ల ఇలా గుడ్డు రంగు నీలి వర్ణంలో రావడానికి అవకాశం ఉంది అని చెప్పి. అయితే గుడ్డు ఏ రంగులో ఉన్నా కూడా వాటి నాణ్యతలో కానీ వాటి లోపల ఉన్న పోషక విలువల్లో కానీ తేడా ఉండదట. నీలిరంగు గుడ్డు తింటే 5 తెల్లగుడ్లు తిన్నంత సమానం అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ అదేమీ నిజం కాదు. అయితే ఇలాంటి గుడ్లు లాటిన్ అమెరికాలో చాలా సర్వసాధారణంగా ఉంటాయట. కొన్ని రకాల జాతుల కోళ్లు ఈ రకమైన గుడ్లు పెడతాయని చెప్తున్నారు. మన ఇండియాలో కొన్ని రోజుల క్రితం లేత ఆకుపచ్చ రంగులో ఉన్న గుడ్డును కూడా ఒక కోడి పెట్టింది. అది కూడా ఇలాంటి ఒక వర్ణద్రవ్యం కారణంగా సంభవించిన కలరే తప్ప దాంట్లో పోషక విలువల్లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు. ఇది తినకూడని గుడ్డు కూడా కాదు అని అనుకోనక్కర్లేదు. అన్ని గుడ్లలాగే ఇది జస్ట్ రంగు మారిందంతే అని చెప్తున్నారు డాక్టర్స్. మనం చూస్తున్నాం కదా, మార్కెట్లో రకరకాల గుడ్లు అని చెప్పేసి ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అందులో అది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది అని డిఫరెంట్ ప్రైజెస్లో మనకి దొరుకుతున్నాయి. ఏది ఎక్కువ రేటు ఉంటే దాన్ని కొనుగోలు చేస్తారు చాలా మంది. ఇదంతా రాంగ్. ఎందుకంటే ఏ గుడ్డులోనైనా కూడా నాణ్యత, పోషక విలువలు అనేవి ఒకే రకంగా ఉంటాయని చెప్తున్నారు. కాకపోతే ఫార్మ్ గుడ్లు, నాటుకోళ్లు ఈ డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.